ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది. మళ్ళీ ఆదాన్ని ఎప్పటికీ నమ్మకూడదు. మగోడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతర ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దలుచుకోవాలి. దేవుని దలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పచ్చకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళం చూదాన్ని పెట్టి రోజు గుడికి పోయి వచ్చేది. అలా ఏది ఉందో సైతాన్ ఉందో కష్టాలు ఉందో వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతక వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుపుని తాగుతామా? అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమికూడదు. చంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశం అంతా. ఒక్కొక్క కాడ లచ్చ తీసుకుంటున్నాయి. ఒక రీకి లచ్చ తీసుకునేది స్వామి అమ్మవారు తీసుకున్నారు. లచ్చ ఇంకా దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ. వాడు ఇల్లు వాకిలి బండ్లు తాకట్టు పెట్టి దానికి పోతుంది. అట్లా వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి ఈ కాలు పడేపియా. అదొందా పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వులు పెట్టి కాస్త బొట్లు పెట్టి బొట్టు పని చేసుకో, కష్టపడు, పక్కన చేసుకో, భర్త ఉండు. దానికి ఏ కష్టాలు రాదు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఓడొకరు ఏదో చేస్తాం. ఇప్పుడు జమ్ము తీసుకుంటున్నాయి పోతే వాడు రాని ఇట్లా ఒకడు వచ్చి అడగలేదు. వాడు 2 లక్షలు ఇచ్చి వాడిని దగ్గర ఇస్తున్నారు. ఈ లచ్చిచ్చి వాడు ఓడిపోతాను. ఈ కాపం కాదా లచ్చిచ్చి ఓడినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అట్లా శాఖలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రాదు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతుంది. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనువాపులు 35 అవుతుండు. అయ్యా 35 మనువాపులు అవుతుండు. తినటానికి మంచి వాళ్ళని ఉంచుతుడు దేవుడు. 7 గంటలు ఉంటాయి. కథ పోతాడు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండడానికి మనం మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. చెడు వాళ్ళకి ఏ దేవునికి పోతారో పోతాడు. వాళ్ళది కానీ మగవాళ్ళు ఎప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే ఇంకా అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలము, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యకపోతే తల్లిదండ్రులు పక్కను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాడు ఇస్తే ఏమంటారు. అదేం పోలీసులు చెప్పయ్యా. అమ్మ రూపుంటుందా? అమ్మోరు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారు. డబ్బులు ఈ నోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మా మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు భర్తను చేసుకుని ఒక పెళ్లి చేసుకుని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. చూద్దామా ఏంది లక్షలు ఒకరి లక్ష అంటే మాట్లాడు సామి. యాదృష్టం లేనివాడు ఇప్పుడు నువ్వు మొదుగుతావు దాన్ని. నీకు రోజు లక్ష అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడితే నీ పోతే హాయిల్ కొడుకు 3 లక్షలు తీసుకున్నట్ట. మేనే చూసుకుంటున్నా డబ్బులు అయిపోతే నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నీ పోతే అయితే బ్యాంకులో పెట్టి 3 లక్షలు 50,000 చూసుకొని పోయి మేనేజర్ కట్టొచ్చి ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుంది. ఇక్కడ 2 సంవత్సరాలు అయినా బతుకుతుంది. తీసేసింది. అట్లా బతుకున్నారు సాయం. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారి. దేశం ఎప్పుడు పొద్దు కొడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారి దాని చెల్లి ఒకటే చూపు. అది డబ్బు కోసం దేశాలు ఎక్కడి అట్లా కొట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేది.
ఒక దాన్ని శిక్షించి అందరూ సిగ్గు వస్తుంది మానుకుంటారు. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదే అండి పోలీసులు. అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి రోజులు వస్తే మంచి జరుగుతుంది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగొట్టుకుని సూర్యుదాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు చల్లన పొద్దులేసి ఇది చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వరకు ఏమీ కాదు. దేశం మారుతుందయ్యా. బెమ్మంగా చెప్పి మీరింత కూడా తప్ప 2026 సంవత్సరంలో మీనరాశిలో ఉన్న సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది? మీనరాశి మిథును కాదా? మిథున్ కాదు, మీన. బాగుంటుంది. 2026 సంవత్సరంలో మీన రాశి వారు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా? చేయరు. 2026 సంవత్సరంలో విద్యార్థులు రాయబోయే పరీక్షలు ఎలా ఉంటాయి? మార్కులు బాగా వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయి. 2026 సంవత్సరంలో పోలీసులు, లాయర్లు, న్యాయ వ్యవస్థలకి ఎలా ఉంటుంది? ఇంకా గొప్ప స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఏముంటుందా? వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు 2026 సంవత్సరంలో కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టుకోవచ్చా? బట్టల వ్యాపారం, బంగారం వ్యాపారం, హోటల్ వ్యాపారం, ఏది పెట్టుకుని వచ్చినాయి. ఏది పెట్టినా మధ్య బాగుంటుంది. 2026 సంవత్సరంలో ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? బాగాలేదు. 2026 సంవత్సరంలో మీన రాశి వారు ఇల్లు మొదలు పెట్టుకోవడం కానీ ఖాళీ భూములు కానీ ఏమన్నా కొనే అవకాశం ఉందా? 2026 సంవత్సరం మీన రాశి వారు బాగా కలిసి రావాలి అంటే, కష్టాలు పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఎలాంటి గుడికి వెళ్ళొచ్చు? ఏ దేవుడికి అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంది? శివుడికి అభిషేకం. శివుడికి అభిషేకం మంచిగా చూసుకోండి. ఏకాదశి అవి ఉంటాయి కదా. హోమాలు ఏమైనా చేయించుకోవచ్చా? హోమాలు ఇంట్లో పెట్టుకుంటే మంచి. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆడేందుకు ఆడిపోతే గుడి కేవలం ఇంట్లో పెట్టుకుని మన కేవలం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇటుక రాళ్ళు వేసి ఉసుకుపోసి పొగలకుండా పెట్టుకుంటే బాగుంటుంది. వ్యాపారం కలిసి రావాలంటే ఇయ్యరా మినువులు, నల్ల నూగులు, నల్ల మినువులు, పొడి శనగలు, కళ్ళు ఉప్పు వేయండి. మంచిది. ఉప్పు మర్చిపోకండి. అచ్చం ఆడపిల్ల పుడుతుంటే మా పిల్లలు కావాలి, మా అబ్బాయి కావాలనుకున్న వాళ్ళు వెనక సిక్ అమ్మాయి చిన్న అమ్మాయికి 3 ఏటం 5 ఏటం చేయాలి. 11 ఏళ్ళు చేయాలి. అమ్మాయి శుభ్రం తలకపోసి ఒక పూలు పెట్టి 5 రొట్లు కోస్తున్నాం. 5 రొట్లు 3 5 కొట్టి శుభ్రం కడిగి కంకణం కట్టి పసుపు వేసి అత్యంతలు వేయాలి. బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలని పదంలో ఇసుకొని 5 3 అట్లు కొట్టి చిన్నవి కొట్టి పేపర్ వేసి కుక్కర్ పెట్టేసారు. పెట్టి 5గురిని డబ్బులు అడుక్కుంటారు. అబ్బాయి కావాలి, మా అబ్బాయి కోసం డబ్బులు అని అడుక్కొని కాస్త వేసుకొని 2 చొక్కాలు ఉండాలి తెచ్చి మళ్ళీ అబ్బాయి పెట్టిన దాకా ఈ చొక్కాలు అడుగుతారు అమ్మాయికి. అవి బేగు కథం చేయాలి. జల్ల ఎగురుది చేస్తే అబ్బాయి పడుతుంది. సత్యం ఇది. అమ్మ చెప్పింది అందరికి చెబుతున్నాయా.